హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక సిచ్యువేషన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఇండియన్ పాలిటిక్స్ సంబంధించింది. దీని ప్రకారంగా మనం ఒక విషయం అయితే తెలుసుకోవాలండి. రీసెంట్గా May 4th వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ రిజల్ట్స్ అనేటివి అనౌన్స్ అయ్యాయి. దానిలో బీజేపీ దగ్గర హాఫ్ అంటే 3/4 టైమ్స్ టీఎంసీ కంటే కూడా ఎక్కువ ఆధిక్యంలో ఉంది. దీనివల్ల ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ టైం బీజేపీ అనేది అధికారంలోకి వచ్చింది. డబల్ ఇంజన్ లాగా, అంటే సెంట్రల్ స్టేట్ సేమ్ ఒకే పార్టీ కింద ఉంటే దాన్ని డబల్ ఇంజన్ అంటాం. అలాంటి దాంట్లో ఏంటంటే ఒక చిన్న ఇష్యూ అయితే జరిగింది. టీఎంసీ పార్టీ అధ్యక్షురాలైన మమతా బెనర్జీ ఏంటంటే నేను సీఎం పదవికి రాజీనామా చేయను అని కూర్చున్నారనమాట. బట్ ఈ సిచ్యువేషన్ మనకి కొన్ని సర్కమ్స్టాన్సెస్లో చూడొచ్చు అనమాట. ఎప్పుడైతే ఒక చీఫ్ మినిస్టర్ తన యొక్క పదవిని రిజిగ్నేషన్ నేను ఇవ్వను అన్నప్పుడు మనకు ఆర్టికల్ 164 ఏం చెప్తుందంటే మినిస్టర్స్కి కొన్ని పవర్స్ ఇస్తారనమాట. దాని ప్రకారంగా గవర్నర్ ఫస్ట్ ఏం చేస్తారు, నీ యొక్క మెజారిటీని నువ్వు నిరూపించుకోవాలి అంటారు. ఎలా? ఫ్లోర్ టెస్ట్ ఉంటుంది. ఫ్లోర్ టెస్ట్ అంటే విత్ ఇన్ ద హాల్, మనకి పార్లమెంట్ హాల్ ఉంటుంది కదా, అక్కడ కంపల్సరీగా వీళ్ళ మెజారిటీని నిరూపించుకోవాలి. నిరూపించుకోలేదనుకోండి టోటల్ గవర్నమెంట్ అనేది డిస్మిస్ చేసేస్తారు. వితౌట్ ఎనీ ఆప్షన్ అనమాట. గవర్నమెంట్ డిస్మిస్ చేసి నెక్స్ట్ ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో, ఏ పార్టీకి అయితే మెజారిటీ ఉంటుందో దాన్ని వాళ్ళు అమలుపరుస్తారు. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ సిచ్యువేషన్ కూడా బై మిస్టేక్ హ్యాండ్స్ నుండి వెళ్ళిపోయిందనుకో, ప్రెసిడెంట్ రూల్ మనకు తెలుసు కదా, ఆర్టికల్ 356 అది ప్రెసిడెంట్ రూల్ అనమాట. ప్రెసిడెంట్ రూల్ని కంపల్సరీగా యాక్ట్ చేస్తారు. దీని ద్వారా ఏమవుతుంది, మనకి ప్రెసిడెంట్ రూల్లో వచ్చిందంటే కంపల్సరీగా కొన్ని ఇష్యూస్ అనేవి జరుగుతాయి. ఈ ఇష్యూస్ ఒకసారి ఏమైందంటే సేమ్ ఈ 356 ఆర్టికల్ 356ని 1994లో మనకొక ఫేమస్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చింది, గుర్తుందా? SR బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీని ద్వారా ఏంటంటే జ్యుడిషియరీ వరకు వెళ్ళింది. ప్రెసిడెంట్ రూల్ స్టేట్కి అనుగుణంగా జడ్జిమెంట్ అయితే వచ్చింది. అప్పటి నుండి కూడా ప్రెసిడెంట్ రూల్ వేయాలంటే ప్రాపర్ రీజన్తోనే వేయాలి అన్నట్టు ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పర్సన్ అనేది గవర్నర్. ఎప్పుడు కూడా గవర్నర్ చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తారు. ఓత్ కానీ శాలరీస్ కానీ అన్నీ గవర్నర్ చూసుకుంటారు. అదే క్యాబినెట్ మినిస్టర్స్, యూనియన్ మినిస్టర్స్ ప్రెసిడెంట్ ద్వారా అపాయింటెడ్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.